మినప అప్పడాలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ సమ్మర్లో ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇంకా మినపప్పు కూడా హెల్త్కి మంచిది కాబట్టి మనం వీటిని చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఇంకా హెల్దీ కూడా. ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తీసుకుని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే వాటర్ తీసుకోవాలి, చల్లని నీళ్లు తీసుకోవాలి. దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కళ్ళుప్పు, అలాగే తినే సోడా ఇవి వేసుకుని దీనిలో మంచిగా కరిగించుకోవాలి. నేను సోడా తక్కువ వేసాను, కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. పిండి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కానీ సోడా తక్కువ వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పొంగుతాయి అన్నమాట. లేకపోతే కొద్దిగా చెక్కలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. నేను సోడా ఎక్కువ వద్దనేసి చాలా తక్కువ వేసుకున్నాను. మనకి మార్కెట్లో లాగా రావాలంటే సోడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి పొంగాలంటే. ఇప్పుడు ముందుగా చేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఇది కూడా వాటర్లో వేసేసుకోవాలి. ఎందుకంటే మనం పిండిలో వేసుకుంటే ఒక దగ్గర కలుస్తుంది, ఒక దగ్గర కలవదు కదా. అదే వాటర్ అయితే మనం మంచిగా వాటర్తో కలుపుకుంటాం కాబట్టి మంచిగా కలుస్తుంది. అలాగే ఒక స్పూను వాము తీసుకోవాలి, ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు, అలాగే 2 స్పూన్లు జీలకర్ర తీసుకోవాలి. ఇవన్నీ పిండిలో మంచిగా కలుపుకోవాలి. వాటర్ వేస్తే అన్ని చోట్ల కలవదు కాబట్టి ముందే పిండిలో మంచిగా కలిపేసుకోవాలి, వాటర్ వేయకముందే. ఇప్పుడు వాటర్లో మనం నీళ్ళల్లో ఉప్పు, సోడా, ఇంకా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకున్నాం కదా, ఉప్పు కరిగే వరకు ఇవి వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూసారు కదా, చపాతీ పిండిలాగా మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇది మన గోధుమ పిండిలాగా మంచిగా చేతికి అతుక్కోకుండా ఉండదు, చేతికి మొత్తం అతుక్కుంటుంది. ఎందుకంటే అది జిగురుగా ఉంటుంది కాబట్టి మినప్పిండి చేతికి ఇంకా గిన్నెలకి అలా అతుక్కున్నట్టు ఉంటుంది. దీన్ని కొద్దిసేపు అలా ఉంచుకోవాలి, ఒక 5-10 నిమిషాలు అలా పెట్టుకోవాలి. దీన్ని మెత్తగా చేతితో అదుముకుంటూ మెత్తగా స్మూత్గా చేసుకోవాలి. దీన్ని కొద్దిగా పెద్ద పెద్ద ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టుకుని దాన్ని మూత పెట్టాలి. మూత పెట్టకపోతే ఎండిపోయినట్టు అయిపోతుంది, డ్రై అయిపోతుంది. వేడిగాలి కదా సమ్మర్, అది కాకుండా ఇంకా మూత పెట్టేసి మనకు కావలసిన ముద్ద తీసుకుని ఇలా చపాతీలాగా పలుచగా చేసుకోవాలి. పెద్దగా చేసుకోవాలి, ఎంత పలుచగా వీలుంటే అంత పలుచగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పలుచగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోవాలి, గ్లాస్కి చివర షార్ప్గా ఉండాలి. మనం ఇలా కట్ చేసుకుంటే కట్ అయ్యే విధంగా షార్ప్గా ఉండే గ్లాస్ తీసుకోవాలి. లేదా ఒక మనకి స్టీల్ ఇవి ఉంటాయి కదా, వాటి మూతలైనా తీసుకోవచ్చు. స్టీల్ గిన్నెలు మూతలైనా తీసుకోవచ్చు, కొద్దిగా వెడల్పుగా కావాలనుకుంటే. నేను చిన్న గ్లాసే తీసుకున్నాను. షార్ప్గా ఉంటే మనకి త్వరగా కట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీన్ని కూడా ఇంకా కొద్దిగా పలుచగా చేసుకోవచ్చు, నేను అలాగే ఉంచేసాను. దీన్ని కొంచెం పలుచగా చేసుకుంటే ఇంకా ఒకసారి ఒత్తుకుంటే చపాతీ కర్రతో ఇంకా కొద్దిగా వెడల్పుగా వస్తాయి. ఇలా అన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం ఒత్తుకుంటే వెడల్పు అవుతుంది, అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇలాగే ఉంచేసాను మొత్తం.
ఇలా మనకి మనం చేసే మొత్తం పిండి ముద్ద ఉంది కదా, మొత్తం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒక పేపర్ కవర్ లాంటిది వేసుకుని మొత్తం ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలి కింద లోపల ఇంట్లోనే కొద్దిసేపు ఒక 20 నిమిషాలు, అరగంట సేపు అలా ఉంచేసుకోవాలి. కొద్దిగా డ్రై అయిన తర్వాత మనం ఎండలోకి తీసుకెళ్లి ఎండబెట్టుకోవచ్చు. ఇది ఫ్యాన్ గాలి కింద నేను ఇంట్లోనే పెట్టేశాను. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, ఒక అరగంట తర్వాత తీసుకెళ్లి ఎండలో ఎండబెట్టుకున్నాను. ఇలా ఎండబెట్టుకుని స్టోర్ చేసుకుంటే, మనం దాచుకుంటే 1 ఇయర్ పాటు అయినా నిలవ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పప్పుచారు, రసం, సాంబార్ ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది. పెరుగన్నంలో కూడా. కొద్దిగా సోడా వేసుకుంటే ఎక్కువ పొంగుతుంది. మనం ఇంట్లో వాళ్ళకే కాబట్టి, మనం అమ్మేవాళ్ళు అంటే ఎక్కువ డ్రై ఇది చేస్తారు, పొంగాలి అన్నట్టుగా. సోడా మాత్రం నేను కొద్దిగా తక్కువ వేసాను. చూసారు కదా, ఇవి ఫ్యాన్ గాలి కిందే కొద్దిగా ఒక అరగంట ఎండిన తర్వాత ఇలా డ్రై అయిన తర్వాత ఇలా ముడుచుకున్నట్టు అయిపోతున్నాయి. ఇవి ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే ఇలా కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని బరువు పెట్టుకుంటే అలాగే ఉంటాయి. లేదా అలా ఉంచేసుకున్నా పర్లేదు. మనం ఆయిల్లో వేసుకుంటే మంచిగానే వస్తాయి. చూసారు కదా, ఇది ఫ్యాన్ గాలి కింద ఒక అరగంట సేపు పెట్టుకుంటే ఇలా ఉన్నాయి. తర్వాత రోజు నేను పైన ఎండలో ఎండబెట్టుకున్నాను. ఒక రోజంతా అంటే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఒక రోజు ఉండొద్దు. 1 గంట 2 గంటలు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎండిపోయినాయి ఇవన్నీ. నేను వేయించి చూపిస్తున్నాను. చూడండి, ఇది వెంటనే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మినప్పిండి కాబట్టి బ్లాక్ కలర్ వస్తుంది కాబట్టి వెంటనే తీసేసుకోవాలి. చూడండి, మనకి మార్కెట్లో వచ్చిన విధంగా పొంగలేదు. ఎందుకంటే నేను సోడా చాలా తక్కువ వేసాను, పిండి చాలా ఎక్కువ కలుపుకున్నాను. ఎందుకంటే మన ఇంట్లోకే కదా, అంత అవసరం లేదన్నట్టుగా నేను సోడా ఎక్కువ వాడొద్దు అన్నట్టుగా నేను వేయలేదు. ఎక్కువ సోడా వేసుకుంటే మంచిగా ఇంకా ఎక్కువ మంచిగా పొంగుతాయి. వెంటనే తీసేసుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత తీసేసి బయట పెట్టిన తర్వాత కూడా బ్లాక్ కలర్ వస్తాయి. అందువల్ల కొద్దిగా వైట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. టేస్ట్ బాగుంటాయి, ఇంకా హెల్త్ కూడా మంచిది కాబట్టి మినప్పిండి పిల్లలకు కూడా మంచిది కదా. అందువల్ల ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేయించుకోవచ్చు. నేను కొన్ని పువ్వు వడియాలు కూడా చేశాను బియ్య పిండితో. ఇంకా అవి కూడా కొద్దిగా వేయిస్తున్నాను. ఇది వీడియో పెట్టలేదు నేను. పువ్వు వడియాలు వేరేది కొన్ని చేశాను ముందు, ఒక 10 రోజుల క్రితం. అది పెట్టాను. నెక్స్ట్ టైం మరలా చేశాను. కొద్దిగా అవి కొన్ని ఉన్నాయి అనేసి మరలా చేశాను. వాటిని వీడియో తీయలేదు, దీన్ని ఆల్రెడీ ఉంది కదా అనేసి. కానీ ఇవి ఎలా వస్తాయి అనేది నాకు పొంగుతాయా లేదా అనే డౌట్గా ఉండి కొద్దిగా వేయించి చూశాను అనమాట. మంచిగానే పొంగుతున్నాయి, బాగానే కరకరలాడుతూ టేస్ట్ బాగున్నాయి. చూసారు కదా, బయటకు వచ్చిన తర్వాత కూడా మనం తీసి బయట పెట్టినాక బ్లాక్ కలర్ అవుతాయి. అందువల్ల మనం కొద్దిగా వైట్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. మినప్పిండి కాబట్టి త్వరగా బ్లాక్ కలర్ వస్తుంది. అందువల్ల కొద్దిగా వైట్గా ఉన్నప్పుడు తీసేసుకుని పెట్టుకుంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుద్ది తీసి బయట తీసి పెట్టిన తర్వాత కూడా. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా హెల్తీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.